ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణముకు వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని స్వార్థ నిమిత్తము రెండవ స్వార్థ ప్రయాణములో పౌలు బర్నబా ఇద్దరు కూడా లుస్త్రా అనే ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు బలహీన పాదములు కలిగిన వాడిని స్వస్థపరిచారు. కొంతమంది పౌలు పక్షముగాను, కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారుల పక్షముగా నిలబడిన వారుగా ఉన్నారు. అధికారుల యొక్క ఆలోచన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పౌలు గారిని ఏ విధంగా బాధపరచాలని. పౌలు గారు ఎంత కష్టాలైనా అనుభవించి ప్రభు కోసం కొన్ని ఆత్మలైనా రక్షించాలనే నిరీక్షణతో ముందుకు సాగిపోయినటువంటి వాడు. తన కలిగిన సమస్తమును విడిచి యేసయ్యను వెంబడించినటువంటి వాడు. పిల్లరా, ఈ పౌలు గారికి ఆ లుస్త్రా ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే అక్కడ కొంతమందిని దేవుని కోసం నడిపించాడు, కొంతమందికి దేవుని మాటలను ప్రకటించాడు. వారు గాయపరిచినా సరే అక్కడి నుంచి మరలా దెర్బేకి వెళ్ళి మరలా లుస్త్రాకు వచ్చినటువంటి పరిస్థితి. దేవుని కోసం ఎన్నో శ్రమలను అనుభవించాలి అని దేవుని మాటలు సెలవిస్తున్న రీతిగా పౌలు గారు కూడా ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలను అనుభవించాడు, బాధలను అనుభవించాడు. మనం కూడా దేవుని కోసం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమునకు వెళ్ళాలని దేవుని వాక్యం రాయబడి ఉంది. నా నిమిత్తము హింసించబడేవారు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడిన రీతిగా మనము కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు వాటిని బాధగా ఎంచుకొనక, దుఃఖముగా భావించక వాటిని అంగీకరించి ముందుకు సాగుదాం. ఈ మాటలను బట్టి మీరందరూ బలపడ్డారని నమ్ముచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.